వేరే మండలాలలో కొంచెం డిలే కావడం వల్ల కూడా అనేవి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తే కొత్త రేషన్ కార్డులని. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఊర్లలోకి వచ్చినప్పుడు కూడా అందరు రేషన్ కార్డులు అడిగిండ్రు, మాకు రేషన్ కార్డు కావాలి, ఇంతకు ముందు దిగలేదని చెప్పి. గత 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చిన దాఖలాలు లేవు. ఆనాడు మన ప్రభుత్వం మాటిచ్చిన తీరుగా ఈరోజు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డ్స్ కూడా అంటే ఇప్పుడు మన ఏటీఎం కార్డులు అవైతే ఎట్లయితే ఉంటాయో అంత క్వాలిటీ తోటి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. అంత ఇవి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. వెనకాల ఉన్నది క్యూఆర్ కోడ్. దీన్ని స్కాన్ చేస్తే ఇందులో అంటే పేరేమో కార్డు యజమానురాలు అంటే కార్డ్ హోల్డర్ ఎవరు అని అంటే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరే పెట్టినారు. ఇప్పుడు ఇంకా అమ్మాయి ఇల్లు ఇస్తే మహిళల పేరు పైన ఎట్లా ఇచ్చినారో అదే విధంగా రేషన్ కార్డులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. అంటే కార్డు యజమాని కూడా మహిళనే. అది ఎవరైతే అది ఉంది కదా, అది స్కాన్ చేస్తే మొత్తం అంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళ విభజన మొత్తం అన్ని డీటెయిల్స్తో వస్తాయి. ఏమి అంటే మళ్ళీ దీనికి డూప్లికేట్ కార్డ్స్ ఇవ్వడం అట్లాంటివన్నీ కూడా ఉండద్దని స్మార్ట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో దీన్ని ఇంకా వేరే వాటికి కూడా లింకప్ చేసే విధంగా ఆలోచనలు కూడా చేస్తున్నారు. మరి రేషన్ కార్డ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? సన్న బియ్యం తింటున్నారా అందరు మరి మంచిగా? లేకపోతే ముందు లెక్క ఆ దొడ్డు బియ్యం కనుక ఇచ్చినట్టు ఇస్తున్నారా? తింటుందిగా సన్న బియ్యం. మరి సన్న బియ్యం అయినా లేకపోతే ఇళ్లలో కరెంటు బిల్లు కడుతుందా? కట్టట్లేదు కదా. కరెంటు బిల్లు అయినా లేకపోతే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం అయినా మహిళలందరూ ఉచితంగా బస్సులలో ఎక్కడ కావాలంటే అక్కడికి ప్రయాణం చేస్తున్నారు. అంటే ఈ బస్సు ప్రయాణం అనేది ఏదో ఉచితంగా ఇస్తున్నామా ఫ్రీ స్కీమ్ కదా అన్నట్టు కాదంటే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ ఆత్మధైర్యాన్ని పెంచడానికి కూడా ఇస్తుంది. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా లేకపోతే ఏ బాధ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళైనా కాలేజ్కి పోయేటోళ్ళైనా అంటే వాళ్ళకి అక్కడ ఫ్రీగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే గవర్నమెంట్ కాలేజ్లోనే ఉంది. అక్కడ ఫ్రీగా చదువు చెప్పినా వైద్యం చేసినా కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా ఖర్చు అవుతుందని పోని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అట్లా ఏ ఆడబిడ్డ కూడా ఉండద్దు అని చెప్పి ఎక్కడ ఆపద వచ్చినా ఉంటే డబ్బులు కాదు చేతిలో ఆధార్ కార్డు ఉంటే చాలు అని భరోసా కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మరి ఇందిరమ్మ ఇల్లు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఏదో ఒకసారి చూపురు లెక్క కాదు. ఒకటో విడత అయిపోకముందే మళ్ళా రెండో విడత వచ్చింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మ రాజ్యంలో కుదవలేదు. ఇంకా మహిళలకు అంటారా వడ్డీలేను లెక్కలేనని వస్తున్నాయి. టీ స్టాళ్ళు పెట్టుకుంటున్నారు, క్యాంటీన్లు పెట్టుకుంటున్నారు, స్మాల్ స్కేల్ బిజినెస్ చిన్న ఏమైనా వ్యాపారాలకు కూడా మీకు లోన్లు వస్తున్నాయి. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి మన ఒకసారి ఏమో వెళ్ళేటప్పుడు ఆగినాం. మీరు రాయపర్తి గోడౌన్ అవుతుంది తెలుసా మీకు? 14.5 కోట్లతోటి మనము ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేసినాం? ఒక లాస్ట్ ఇయర్ వేసినాం. మొన్న ఒకసారి పోయేటప్పుడు చూసినాం 4 పెద్దవి. అవి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఆ గోడౌన్. మళ్ళీ మొన్న వచ్చేటప్పుడు చూస్తే ఇంకొకసారి అంటే ప్రతిసారి ప్రోగ్రెస్ అనేది అవుతుంది. 5-6 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. ఇంకా ఐటీడీఏ కూడా ఇక్కడ 6 కోట్లతోటి ఆల్రెడీ పనులు కూడా అవుతూ ఉంటాయి. వేరేవి కూడా ఇక్కడ ఏమైతే అవసరం ఉన్నాయో మొన్న ఒకరోజు మండలిలో తిరిగినప్పుడు కూడా ఎక్కడేమి సమస్యలు ఉన్నాయో అన్ని కూడా నోట్ చేసుకున్నాం. తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తాం. మరి మీరు అందరూ ఎప్పటి నుంచో ఎదురు తీసుకున్న పెన్షన్స్ కూడా త్వరలోనే వస్తాయి. అవి కూడా వాళ్ళు వచ్చి తీసుకోండి. ఇంతసేపు ఎదురు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.